చెప్పేసి దేశం అంతా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దేవుడిని ఆరాధించి 7 మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు మరి మొదటి మాటగా నాకు ఇచ్చింది, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరు కనుక వీరు క్షమించమని ఇచ్చారు వాక్యము. దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రములు నాయన. నేను సన్నిధిలో నిలబడే యోగ్యత కూడా నాకు లేదు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అయినప్పుడు ప్రభా నీ వాక్యం చెప్పుటకు నాయన నువ్వు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ రీతిగా చెప్పాలో ఎలా చెప్పాలో నాకైతే తెలియదు కానీ ప్రభా, నా పాప నాలుకని మీరు కాల్చి ప్రభా నాలో మీరుండి మీరు మాట్లాడిన ఆయన నీ నామని ఘనత మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నీ నామములో చేరి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి దేవుడు మరి వాళ్ళని క్షమించమని, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు మూర్ఖమైన వాళ్ళ కన్నులు అంధకారంతో ముయ్యబడి ఉండిపోయినాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లే. మన పాపాల కొరకు, మన శాపాల కొరకు ఆయన మన కోసం వస్తే మనం ఆయన్ని తృణీకరించిన వాడుగాను, వ్యాధిగ్రస్తుడు గాను, వ్యసనాక్రాంతుడు గాను మనం చేసి ఉన్నాం. అయితే అయినప్పుడు కూడా మరి ఆయన ఎన్నో శ్రమలు హింసలు పడినప్పుడు కూడా ఆయన నిన్న రాత్రి ఆ దేశంలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు అనమాట. ఆ టైంలో ఆయన్ని పట్టుకొని అక్కడికి తీసుకెళ్లి పిలాత్ దగ్గరికి తీసుకెళ్లి, హేరోద్ దగ్గరికి తీసుకెళ్లి, సైనికుల దగ్గర తీసుకెళ్లి ఎన్నో హింసలు పెట్టి ఆయన్ని అవమానం మాటలు మాట్లాడారు అనమాట. అయితే మనం ఒక మాట మాట్లాడితే మనం దానికి 10 మాటలు మాట్లాడతాం. మనం ఒక మాట కూడా భరించలేం. కానీ ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి, మన పాపాల కోసం, మన శాపాల కోసం వచ్చాడు కాబట్టి ఆయన ఒక మాట కూడా మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోయాడు అనమాట. ఏం మాట్లాడు, నువ్వు రాజు అన్నట్లు నువ్వు అన్నట్లే అన్నాడు. కానీ ఆయనకి మళ్ళీ పత్తుత్రం కూడా ఏమి కూడా చెప్పరు. మరి రాజు కాబట్టి ఆయన వచ్చింది, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని ఆయన అడిగే పుట్టినప్పుడు తెలుసుకున్నారు కదా. అయితే నేను మొన్న 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకున్నా. ప్రభా నేను ఒక మాట చెప్పాలనుకున్నాను ప్రభా, నేను ఎప్పుడో మా పాస్టర్ గారు ఉన్నప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు అయ్యా, నేను ఎట్లా చెప్పాలి ప్రభా. నేను ప్రార్థన చేసుకున్నాను, ఏడుస్తా ప్రార్థన చేసుకున్నాను. అయితే నాకు దేవుడు ఒక మాట గుర్తు చేశారు. 3 గంటల నుంచి 4 గంటలకు ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనం చెప్పమన్నాడు. 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. మోషే మరి వాళ్ళని, అయ్యా నువ్వు తప్పుకో, వీళ్ళని నేను ఇప్పుడే సంహరించేస్తాను, వీళ్ళు ఎంతో తిరుగుబాటు చేస్తారు, ఎప్పటి నుంచో ఐగుప్తు నుంచి ఇంతవరకు నేను నడిపిస్తుంటే వీళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, నువ్వు ఒక క్షణం తప్పుకుంటే వీళ్ళని నేను సంహరిస్తాను అని దేవుడు అంటే, అయ్యా అక్కడ సమాధులు లేక ఇక్కడ తీసుకొచ్చి చంపేసి అంటారా ప్రభా, అయ్యా అదే నీ నామానికి అవమానంగా ఉంటుంది అయ్యా, అట్లా చెయ్యొద్దయ్యా. ఒకవేళ నేను ఇంత దూరం తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళు నన్ను అంటారయ్యా, అందుకని నీవు రాసిన ఈ గ్రంథాల నుండి నా పేరు తుడిసివేయమని బతిమాలుకున్నాడు. బతిమాలుకుంటాం అంటే కూడా అది కూడా ఒక క్షమాపణ అని దేవుడు నాకు ఉపేరేహం ఇచ్చాడు అనమాట. అయితే మరి ఆయన గ్రంథం, జీవ గ్రంథం ఉంది, వేరొక గ్రంథాలు ఉన్నాయి. మరి ఆయన రాసిన గ్రంథాల్లో నుంచి నా పేరు తుడిసివేయమని. ఆయన మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడికే కదా ఇంటిని అప్పచెప్పేది. మరి ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అయ్యా ఆయన బతులాడుకున్నాడు, ప్రభా అయ్యా నువ్వు రాసిన ఈ గ్రంథాల నుంచి నా పేరు తుడిచివేయి, కానీ వాళ్ళని సంహరించొద్దని బతిమాలుకున్నాడు అనమాట. దేవుడు మరి మన విషయంలో కూడా, మనం ఏ చిన్న విషయంలోనైనా పెద్ద విషయంలోనైనా ఏ విషయంలో మనకు వచ్చినప్పుడు, అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ముందుకే మాట్లాడుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, ప్రభా ఇదేంటి ప్రభా అని మనం అడిగినప్పుడు ఆయన క్షమించమని అంటాడు. కానీ తిరిగి మరి ఒక మాట మాత్రం కూడా అనముండి అని ఆయన చెప్పడు అనమాట. అట్లాగే మరి కొత్త నిబంధనలో కూడా అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 7వ అధ్యాయము ఆ మాట కూడా చెప్పమని గుర్తు చేశాడు అనమాట దేవుడు. స్టెఫను కూడా మరి ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా ఆయన కూడా అంటున్నాడు అనమాట, ఆయన
55వ నుంచి చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుటను చూచి ఆకాశము తెరవబడినటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను యవనుడు ఆయన పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము. స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని సావునకు సమ్మతించాడు అనమాట. మరి స్టెఫను కూడా అయ్యా నువ్వు వాళ్ళని ఏమి చేయొద్దు ప్రభు, వాళ్ళ ఏమి తెలియదు ప్రభు, ఈ పాపం వాళ్ళ మీద మోహం దయా అని వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. ఆయన హింసించారు, నిందించారు, రాళ్ళతో కొట్టారు, గొప్పగా అందరూ ఆయన మీద పడ్డప్పుడు కూడా ఆయన అయ్యా ఈ పాపం వాళ్ళ మీద మోహం వద్దయ్యా అని దేవుడు మరి ఆయన దర్శించాడు అనమాట. దర్శించినప్పుడు అప్పుడు కూడా ఆయన సావుకి సౌలు సమ్మతించాడు అనమాట. దేవుడు మరి ఎన్నో గొప్ప విశేషాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చెప్తాడు. దేవుడు మనం ప్రసంగించే సేవకులంత గొప్పవాళ్ళం కాదు, కానీ నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఈ 2 వాక్యాలు చూపించమని చెప్పాడు. దేవుడు మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు విరుదరు కనుక వీరు క్షమించమని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆయన దగ్గరకు వచ్చి మనం క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన మనల్ని మన శాపం నుండి ఆయన దీవెనగా మారుస్తాడు. పాపము నుండి మనల్ని రక్షించి నీతిమంతులుగా ఆయన మనల్ని చేస్తాడు. మరి దేవుడు ఎన్నో విశేషాలుగా మనల్ని చేస్తాడనమాట. దేవుడు మన శాపాల నుంచి పాపాల నుంచి మనల్ని విడుదల కలుగు చేసి మనకు రక్షణ అనేది ఇస్తాడు అనమాట. క్షమాపణ అనే మనసుని ఇస్తాడు, ఆదరణ అనే మనసుని ఇస్తాడు. మరి ఎన్నో విషయాలు నేను ఎన్నో విధాలుగా కూడా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను అనమాట. నా భర్త చనిపోయినప్పుడు మరి బయటకు వచ్చి కూర్చుంటానికి కూడా ఎంతో అవమానం పడి ఎన్నో మాటలు అన్నప్పుడు కూడా నేను ఏడుస్తూ ప్రార్థించినప్పుడు మా ఏపురాలు వచ్చి నన్ను ధైర్యపరిచింది. ఏమనుకోబాకు వదిన మా ఏం కాదులే అని చెప్పి. అయినా మనం ఒక విషయంలోనే ఒక చిన్న మాటగా మనం దుఃఖపడి బాధపడిపోతున్నాం. ఆయన మరి దేవుడు అయ్యుండి తండ్రి కుమారుడు అయ్యుండి మరి తండ్రి కుమారుడు అయినా ఏకమై ఉన్నారు. అయినప్పుడు కూడా ఆయన చెయ్యి విడిచి పెడితేనే మనకు రక్షణ వస్తుంది అని చెప్పి ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఆయన మొహం మీద ముమ్ము వేసిన, బట్టలు చించి వేసిన, మరి కొరడాలతో కొడుతున్నా, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్లి తెల్లవారుదలు ఆయన తిప్పుతున్నా, మరి 9 గంటలకు ఆయనకి ఉదయం శుక్రవారం పూట 9 గంటలకు సెలివేసి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన వేలాడదీయబడి ఆకాశానికి భూమికి వేలాడదీయబడుతూ ఆయన మరి ఉన్నప్పుడు కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నమాట. ఎవరిని ఏమి దూషించి బదులు దూషించలేదు, మరి అవమానపరిచిన వాడిని మళ్ళీ అవమానపరచలేదు అనమాట. ఆయన వేదన పడుతూ ఫస్ట్ మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరు క్షమించమని దేవుడి చిత్తానికి ఆయన్ని సమర్పించుకున్నాడు, కానీ ఏ మాట మాట్లాడలేదు. లాస్ట్ కూడా తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించున్నాను అని ఫస్ట్ మాట నుంచి లాస్ట్ మాట కూడా తండ్రికే ఆయన తన చిత్తాన్ని అప్పచెప్పుకున్నాడు. మనం కూడా ఏ విషయంలోనైనా మనం ఏ విధంగా ఉన్నప్పుడు కూడా మనం తండ్రి చిత్తానికి మనం అప్పచెప్పుకోవాలి. ప్రభా నీ చిత్తమే, ప్రభా నీ చిత్తమే నాకు జరగాలి ప్రభా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ కృపే ప్రభా, నేను వెళ్తున్నా, మనం తింటున్నా, తాగుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఇంత జనాలకి ఎంతో ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తినడానికి ఆహారం తినడానికి వాళ్ళకి లేదనమాట. ఎన్నో రోగాలు సమస్యలు ఉన్నాయి. మనకైతే సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, మనకు సంతృప్తి కలిగించే జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆయన మనం నమ్ముకొని జీవిస్తే పేదరికముల నుంచి ఐశ్వర్యవంతులుగా మార్చే దేవుడుగా ఉన్నాడు అనమాట. విశేషమైన కృపతో మనల్ని బలపరిచేవాడు ఉన్నాడు. విశేషంగా మనం ప్రార్థన చెయ్యాలి, మన క్షమాపణ కలిగిన ప్రార్థన చేయాలి. ఎవరి విషయంలోనైనా మనం క్షమించేవారిగా యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండమనంటారు. నేను కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండమని మనం ఆయన నమ్ముకున్నామంటే ఊరికనే అలవాటు ఆచారంగా మేము నమ్ముకున్నామమ్మా, మేము బాప్టిజం తీసుకున్నామమ్మా, మేము ప్రార్థనలకు వెళ్తున్నామమ్మా అంటే సరిపోదు. మనం ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడో ఆ రీతిగా నడుచుకుంటేనే ఆయనకు మహిమ వస్తుంది, మనకు కూడా దేవుని నమ్ముకున్నామన్న పేరు వస్తుంది. అంతేగాని ఆయన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదో ఒకటి చేద్దామలే చెందుదామలే అంటే మాత్రం అది కుదిరే పని కాదనమాట. దేవుడు అన్ని విషయాల్లో శ్రమను అనుభవించి శ్రమలో మనల్ని దగ్గరగా చేస్తారనమాట. మనకు ఒక శ్రమ వస్తుందంటే మనం దేవునికి దగ్గరగా ఉన్నట్లేని అర్థం అనమాట. మన శ్రమ వచ్చిందమ్మా, నా దేవుడు ఈ పని చేసాడమ్మా, నాకు ఈ శ్రమ నాకు పెట్టాడమ్మా, మనం ఆ మాట మాత్రం
అనకూడదు. మనం ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా మనం దేవుడు మనకి శ్రమ పెట్టాడని అనకూడదు. ఎందుకు వచ్చిందో ఈ శ్రమ అని మనం ప్రార్థన చేసేవారం ఉండాలి. కానీ అయ్యా ఈ శ్రమ ఎందుకు దేవుడు నాకు పెట్టాడు, దేవుడు పెట్టాడు అన్న మాట అంటాం తప్పు పద్ధతి అనమాట. అది నాకు తెలిసినంత వరకు ఆ మాట మనం అనకూడదు. మనం అనడానికి అర్హులం కాదు. మనం ఏ పార్టీ వాడడం, ఆయన చేతి కింద ఆయన అంటే మనం దుమ్ములాగా వెళ్ళిపోతాం, ఎటు వెళ్ళిపోతామో తెలియదు అనమాట మనకి. మనం అందుకనే మనం ప్రతి విషయంలో తగ్గించుకొని జీవించితేనే మనం బ్రతుకుతాం ఈ లోకంలో. మనం బ్రతికేది ఎంతో తెలియదు మనకి. ఈ రోజు ఉంటామో పోతామో మనకు తెలియదు. అందుకని మంచి మనసు, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండమని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనం కూడా ఆ రీతిగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం క్షమించే హృదయం మనకి కావాలి. నాకు భలే కోపం, అసలు ఎట్లాంటి కోపం వస్తుందో నాకు అసలు తెలియదు. నాకు మెంటలు వచ్చిందంటే నా తల నేనే బాదుకొని అంత చిరాకు పడేదాన్ని. ఇప్పుడు అట్లా వస్తున్నప్పుడు కూడా ప్రభా క్షమించి ప్రభా, నాకు ఆ మైండ్ అనేది రాకుండా చేయి ప్రభా, నా మైండ్లో నా మనసులో నా తలంపులో నువ్వే ఉండు ప్రభా, నాకు ఈ బలహీనత అనేది రాకూడదు ప్రభా నేను ప్రార్థించుకొని ఎమ్మంటే నాకు ఏదైనా సమస్య వస్తే చర్చిలోకి వచ్చేసి పొనుకుంటామో ప్రార్థన చేసుకుంటాను కానీ వేరే ఉద్దేశంగా నేను ఎక్కడికి కూడా నేను వెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే తెలిసి అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లున్నాడు. ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతము గలవాడు అయి ఉన్నాడు. మనం కూడా దీర్ఘశాంతం, ఆయన మనసు మనం కలిగి దీర్ఘశాంతం గలవారమై మనం ఉంటే మనం క్షమించే వారిగా ఉంటాము. అందుకనే తండ్రి మీరు వాళ్ళంతా అపహాసించి దొంగలు హేళన చేస్తున్నారు. అక్కడ ఉన్న సైనికులు, యూదులు అందరూ ఆయన సజలే ఆయన అంగీకరించుకోకుండా అవమానపరుస్తున్నప్పుడు కూడా మనం అయితే నేను చర్చిలో పలహారం పెడుతున్నా, ఒక పిల్లాడు వచ్చి తక్కువ గుద్దుకుంటే అరే నీకేం వచ్చింది అట్ట గుద్దే అవ్వాలి అన్న గబుక్కుని. తర్వాత బాధ వేసింది, అమ్మ నేను ఒక్క చిన్న దెబ్బకే నేను ఇట్లా అన్నాను పిల్లోడిని. దేవుడు మరి అన్ని మనం ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు ఆయన్ని. మరి ఒక్కసారి కొడితే 3 పుంకులు ఉంటాయి అంట. వాటికి ఇట్లా పీకితే చర్మం మొత్తం లాగేసి వస్తుంది అనమాట. అట్లాంటి దెబ్బలు తింటున్నప్పుడు కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాల. అందుకని ఆయన అన్నాడు, అయ్యా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించమని దేవుడు అన్నాడు. మరి దేవుడు మనం ఆయన్ని నమ్ముకొని ఆయన పేరు చెప్పుకుంటాం, మనల్ని ఆయన అవమానపరచకూడదు. కానీ ఆయన ఏ రీతిగా జీవించి ఏ రీతిగా క్షమాపణ కలిగిన మంచి మనస్సు కలిగి ఆయన ఉన్నాడు. అట్లాగానే మనం కూడా మంచి మనస్సు కలిగి క్షమించే హృదయం కలిగినప్పుడు మనం ఆయనలాగా మనం జీవించగలుగుతాం అనమాట. ఆయన మన శ్రమల వలన మనం కుమారత్వాన్ని మనం పొందుకుంటాం. శ్రమల వలన మనము ఆయన ఓర్పును కలుగు చేస్తాడు. శ్రమల వలన మనకు విధేయత నేర్చుకునే అనుభవాన్ని ఇస్తాడు. శ్రమల వలన ఘనత పొందుకునే అవకాశాన్ని ఇస్తాడు. ఒక శ్రమ వచ్చిందంటే అది ఒక మేలుకే అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ శ్రమ నాకే వచ్చింది, ఈ శ్రమ నాకే ఎందుకు పెట్టాడు దేవుడు, ఈ శ్రమ వల్ల నేను ఇట్లా అయిపోయాను అన్న మాట మాత్రం ఆ మాట అసలు మన నోటికే రాకూడదు అనమాట. మన పాప నాలిక అనమాట. ఆ మాట మనం దేవుడు పెట్టాడు అన్న మాట మనం అనకూడదు. మనం శ్రమల వల్ల ఆయన దగ్గర అవుతున్నాం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. శ్రమల వల్ల మనం సౌందర్యాన్ని కలుగు చేస్తాడు. శ్రమల వలన మనకి మనం ఓర్పును విధేయతను ఇస్తాడనమాట. మనం చీకటి సంబంధంగా ఉన్న మనల్ని శ్రమల వలన వెలుగు సంబంధంగా దేవుడు మారుస్తాడు. మనం ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయనే ఒక వెలుగు, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన వెలుగులోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి శ్రమలు ఇప్పటి శ్రమలకు రాబో మహిమకు ఇవి ఎన్నదగినవి కావు అనమాట. ఇప్పుడు వరకే మనకి శ్రమలు, రాబో వాటికి అవి ఎన్నదగినవి కావు. శ్రమలు అని దేవుడు మనల్ని ఆయన చూసుకుంటాడు. ఆయన రెండో రాకడ వరకు కూడా మనల్ని చూసుకొని మనల్ని కాపాడుతున్నాడు. అందుకని అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించమని దేవుడు ప్రార్థించాడు. మనం కూడా ఏ విషయం వచ్చినప్పుడు కూడా దయా మమ్మను ఏం చేయమంటామని ప్రార్థన చేసేవారి ఉండాలి. కానీ మనం ఏ విషయంలో కూడా ఎవరిని ఒక మాట తోడునాడి ఒక మాట కూడా మనం మాట్లాడకూడదు అనమాట. ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఆయనకే ఘనత రావాలి, కానీ ఆయనకి అవమానం తెచ్చేవారిగా మనం ఉండకూడదు. దేవుడు మరి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఆ 2 మాటలు మరి చెప్పాలో చెప్పకూడదు నాకైతే తెలియదు. కానీ దేవుడు ప్రేరేపణిచ్చాడు. నిర్గమకాండము అపోస్తల కార్యం చెప్పమని దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు. అందుకని నేను చెప్పాను. ఎంత తప్పులుంటే దయతో క్షమించండి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును కాక.